ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా ఎట్టకేలకు సిరీస్ దక్కించుకుని 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆటలో గెలుపోటములు సహజం. కానీ గత కొంతకాలంగా టీమిండియా టెస్ట్ క్రికెట్లో ప్రదర్శన మరీ నాసిరకంగా ఉంది. ఇది అభిమానులను కలవరపెడుతుంది. చాలా మంది అభిమానులు భారత్ ఓటమికి గంభీర్ కోచ్గా రావడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. టీమిండియా వైఫల్యాలకు అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లుగా వెలుగొందుతున్న కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్, కేఎల్ రాహుల్ ఈ నలుగురు కూడా మరీ అంత గొప్ప ఫామ్లో లేరు. చాలా రోజులుగా చాలా చెత్త ప్రదర్శన చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్లో చాలా రోజులుగా టీమిండియా బ్యాటర్లు వరస్ట్గా ఆడుతున్నప్పటికీ టైలెండర్లు, అలానే బౌలర్ల పుణ్యమాని వారి వైఫల్యాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ ఎప్పుడైతే బౌలింగ్ విభాగం, అలానే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ విభాగం కొద్దిగా దెబ్బతిన్నదో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత 2-3 ఏళ్లుగా టీమిండియా టెస్టులో గెలుస్తుంది అంటే అందుకు ప్రధాన కారణం లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, అలానే బౌలింగ్ విభాగం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే టాప్ బ్యాటర్లందరూ కూడా పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయారు. కనీసం డిఫెన్స్ ఆడలేకపోతున్నారు. బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే వారిని పక్కన పెట్టి మిగతా యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. రెండో కారణం ఏంటంటే టెస్ట్ క్రికెట్ ఆడాలి అంటే చాలా ఓపిక కావాలి, క్రమశిక్షణ ఉండాలి. టెస్ట్ క్రికెట్ కోసమే తమ జీవితాన్ని అంకితం చేసిన క్రికెటర్లు దేశవాళీ క్రికెట్లో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మన తెలుగు ఆటగాడు హనుమ విహారీ, అలానే పుజారా, రహానే, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే దేశవాళీ క్రికెట్లో లిస్టు చాలా పెద్దదిగా ఉంది. అయితే సెలెక్టర్లు దేశవాళీ క్రికెట్ ఆధారంగా కాకుండా ఐపీఎల్ ఆధారంగా ఆటగాళ్లను టెస్ట్ క్రికెట్కు సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో టెస్ట్ క్రికెట్ కోసం ఒక ప్రత్యేకమైన బ్యాటింగ్ విభాగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా సెలెక్టర్లు రాబోయే సిరీస్ల కోసం ఆటగాళ్లను ఎంపిక చేయాలి. సీనియారిటీని బట్టి కాదు, పర్ఫార్మెన్స్ను బట్టి మేము ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తామని గట్టి సంకేతాన్ని సెలెక్టర్లు ఇవ్వాలి. మూడో కారణం ఏంటంటే భారత కెప్టెన్లు, ఆల్రౌండర్లకు సరైన రీతిలో బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. ఉదాహరణకి ఈ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి, సుందర్లను ఉపయోగించుకోవడంలో కెప్టెన్లు రోహిత్, అలానే కోహ్లీ ఇద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వెంకటేష్ అయ్యర్, శివన్ దుబే లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను సరిగ్గా వినియోగించుకోవడంలో టీమిండియా కెప్టెన్లు ఎప్పుడూ కూడా వెనకడుగు వేస్తున్నారు. వారిపై నమ్మకం లేకనో మరే ఇతర కారణాల చేతనో తెలియదు గానీ ఆల్రౌండర్లకు సరైన విధంగా అవకాశాలను మ్యాచ్ సమయంలో ఇవ్వడం లేదు. వారికి అవకాశాలు ఇస్తేనే వారు మెరుగుపడతారు. వారికి అసలు అవకాశాలు ఇవ్వకపోతే టీమిండియా ఎప్పటికీ కూడా మంచి ఆల్రౌండర్లను తయారు చేసుకోలేదు. ఇక చివరిగా నాలుగో కారణం ఏంటంటే భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా మినహా మరే ఇతర ఫాస్ట్ బౌలర్ కూడా అంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ విభాగాన్ని కూడా బీసీసీఐ తక్షణమే సంస్కరించాలి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేయాలి. యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలను కల్పించాలి. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్న బౌలర్లకు స్పెషల్ కోచింగ్ ద్వారా వారి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇవన్నీ చేస్తేనే టీమిండియా మళ్లీ గాడిలో పడుతుంది. లేని పక్షంలో రాబోయే టెస్ట్ సిరీస్లో కూడా ఇలాంటి పరాజయాలే టీమిండియాను పలకరిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిగా ప్రస్తుతం టీమిండియా ట్రాన్సిషన్ స్థితిలో ఉంది. సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ దశకు వచ్చారు. యువ ఆటగాళ్లు జట్టులోకి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇటువంటి దశలో ఒక మెరుగైన జట్టు ఏర్పడడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ టైంలో జట్టు యాజమాన్యం సరైన టాలెంట్ ని గుర్తించి వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ జరిగితేనే టీమిండియా టెస్ట్ మ్యాచ్ల్లో నెగ్గగలదు. లేని పక్షంలో ఇలాంటి పరాజయాలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది.